అయితే సైబర్ సెక్యూరిటీ సార్, మనం డిఫరెంట్ కోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. సైబర్ సెక్యూరిటీ కోర్స్లో జాయిన్ అయ్యే ముందు దీనికి ఎవరు ఎలిజిబుల్? ఐటీ వాళ్ళ, నాన్ ఐటీ వాళ్ళ, లేకపోతే యాక్చువల్లీ ఇంజనీరింగ్ కి సంబంధం లేకుండా కొంతమంది డిగ్రీ హోల్డర్స్ కూడాను సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్తూ ఉన్నారు ఈ మధ్య. అసలు దీన్ని యాసెస్ చేయాలంటే మనకి ముందుగా ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి? సో ఏంటంటే సెక్యూరిటీ ప్రాక్టీసెస్ అండి. సెక్యూరిటీ కాంప్లైన్స్ అంటారు. అంటే ఒక సాఫ్ట్‌వేర్‌కి గాని, ఒక యాప్‌కి గాని, ఒక డేటాకి గాని పక్కా మనకి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. అవును. సో అదంతా చేసేవాళ్ళు సైబర్ సెక్యూరిటీ. సో ప్రివెన్షన్ ఫ్రమ్ సైబర్ అటాక్స్ అంటే డేటాని హ్యాక్ చేయకుండా, లేదా డిఫరెంట్ సాఫ్ట్‌వేర్‌ని మనం హ్యాక్ చేయకుండా, వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళకుండా ఇట్ విల్ బి ఆ ప్రివెన్షన్ అనేది తీసుకుని సైబర్ సెక్యూరిటీ యూజ్ చేస్తారు. బట్ ఈ ప్రెజెంట్ ఉన్న సినారియోలో సైబర్ సెక్యూరిటీకి ఉన్న జాబ్స్ చాలా తక్కువ. ఎందుకు అంటే అది ఏఎంఎల్‌తో రీప్లేస్ అయిపోతున్నాయి. ఏఐతో. వై? బికాజ్ వీఆర్ గివింగ్ ద హోల్ రైట్స్ అండ్ హోల్ థింగ్స్ టు ఏఐ. సో ఏఐతోనే సెక్యూరిటీ మెజర్స్ని తీసుకుంటున్నాం, ఏఐతోనే ఆ మాల్వేర్ డిటెక్షన్స్ అన్ని చేస్తున్నాము, ఏఐతోనే డేటా ప్రొటెక్షన్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ విత్ ఏఐ. అందుకనే సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేది కొన్ని ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండట్లే. సో సైబర్ సెక్యూరిటీ మీద మీరు ఆప్షన్స్ అనేది ఇట్ విల్ నాట్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. సైబర్ సెక్యూరిటీ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవద్దు. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి ఆల్టర్నేటివ్స్ వచ్చేసినాయి. కాబట్టి సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువ బయటికి ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉండవు, జాబ్స్ కూడా ఎక్కువ ఉండవు. సో వాట్ ఈస్ సెట్ ఈజ్ మల్టిపుల్ స్కిల్ సెట్స్. మీ మల్టిపుల్ స్కిల్ సెట్స్ బట్ సైబర్ సెక్యూరిటీ కూడా పెట్టుకోండి. సో దట్ దానికి కూడా యూజ్ అవుతారు, అది దేనికైనా యూజ్ అవుతారు. మల్టిపుల్ స్కిల్ సెట్స్లో యూ క్యాన్ యాడ్ సైబర్ సెక్యూరిటీ ఇఫ్ యూ హ్యావింగ్ ప్యాషన్ ఆన్ దట్. ఓకే. అయితే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఇప్పుడు ఐటీ బ్యాక్గ్రౌండ్తో అంటే ఎక్కడ నేను ఫ్రీలాన్స్ చేయొచ్చు అని ఏమీ వినలేదు. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్కి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? ఏ టైప్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏ కోర్సెస్కి ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ ఇస్తున్నారు? సో ఫ్రీలాన్సింగ్ అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేసుకోవాలి. నాకు ఒక పెద్ద కంపెనీ ఉందో, లేదా పెద్ద షాప్ ఉందండి, పెద్ద షాపు. నాకు సాఫ్ట్వేర్ కావాలి దానికి ట్యాకిల్ చేయడానికి. నార్మల్ భాషలో చెప్పాలంటే నాకు ఒక సూపర్ మార్కెట్ ఉంది, మెగా మార్ట్ అనుకోండి. దానికి నాకు సాఫ్ట్వేర్ కావాలి. బార్ కోడ్ రీచ్ చేయడానికైనా, స్టాక్ ఎంత ఉంది, బిల్లింగ్ చేయడానికి, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఏ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఒక స్టాక్ లోపలికి వచ్చిందంటే ముందు డిజిటల్గా అది మన డేటాబేస్లోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్తుంది ఫిజికల్గా. సో దానికి నేను ఒక కంపెనీకి సాఫ్ట్వేర్ డెవలప్ చేయమని ఇవ్వచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్కి ఇవ్వచ్చు. ఐ కెన్ డూ బోత్. ఒక కంపెనీకి ఇస్తే, ఒక ఫ్రీలాన్సర్కి ఇస్తే తేడా ఏంటంటే, ఫ్రీలాన్సర్ అంటే నేను జాబ్ చేసుకుంటున్నా, ప్యాసివ్ ఇన్కమ్గా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా. బయట ఎవరికైనా డెవలప్ చేయాలంటే నేను ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ప్రాజెక్ట్స్ చేస్తున్నా. దట్ ఈస్ అ ప్యాసివ్ ఇన్కమ్. సో ఫ్రీలాన్సింగ్ ఇన్ ద సెన్స్ మీ పని చేసిన దానికి వాళ్ళు పే చేస్తారు. మీరు చేసిన ప్రాజెక్ట్కి పే చేస్తారు, మీరు చేసిన మాడ్యూల్కి పే చేస్తారు. అది ఫ్రీలాన్సింగ్. ఒక కంపెనీకి నేను ప్రాజెక్ట్ ఇచ్చేసాను, నాకు డెవలప్ చేసి పెట్టండి అని, దానికి ఏంటంటే పర్ హవర్ తీసుకుంటారు ఓర్ పర్ మాడ్యూల్ తీసుకుంటారు. సో ఈ రెండిట్లో తేడా ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర తక్కువ బడ్జెట్ ఉందనుకోండి, నేను ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకుని నా దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే ఫ్రీలాన్సింగ్ దగ్గరికి వెళ్తా. ఎందుకంటే తక్కువ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు డిమాండ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ని తప్ప వాళ్ళు ఏం ప్రజెంట్ చేయలేరు నాకు. అంటే నేను ఇట్లా మంచిగా చేయగలం, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ డన్ అని వాళ్ళు చూపిస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర స్టఫ్ ఉందో చూస్తాము, ఇస్తాము. కంపెనీ ఏంటి, కంపెనీ గ్రోత్ ఏంటి, కంపెనీ పాస్ట్ ఏంటి, కంపెనీ ప్రజెంట్ ఏంటి, అసలు వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటి, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనకి ఎట్లా ఆన్సరబుల్ అవుతారు, మనకి ఎట్లా మొత్తం చేసేదాకా మనకి ఎట్లా రెస్పాన్సిబిలిటీ ఉంటారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో మీ దగ్గర చాలా దీనికి సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన కావాల్సిన అమౌంట్ మంచిగా ఉంది అంటే మనం కంపెనీస్కి ఇచ్చుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, ఫ్రీలాన్సర్స్కి ఇచ్చేసుకుంటారు. సో ఫ్రీలాన్సింగ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్. అన్ని కంపెనీస్ ఫ్రీలాన్సింగ్ అలౌ చేయదు, కొన్ని కంపెనీస్ అలౌ చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కంపెనీలో వర్క్ చేసుకుంటూ చెప్పరు బయట నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నానని. కొంతమంది ఏంటంటే భయం వేసి ఫ్రీలాన్సింగ్ చేయొచ్చో లేదని చెప్పి ముందు కంపెనీస్ అడుగుతారు, అంటే ఐఎమ్ డూయింగ్ దిస్ జాబ్ రైట్, సో క్యాన్ ఐ డూ ఫ్రీలాన్సింగ్ ఆర్ నాట్ అని అడుగుతారు. కొన్ని కంపెనీస్ అలౌ చేస్తాయి, కొన్ని కంపెనీస్ అలౌ చేయవు. కొంతమంది అయితే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నట్టు కూడా కంపెనీస్ చెప్పవు. సో డిఫరెంట్ అనమాట. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే ఒక కంటిన్యూస్గా ఇన్కమ్ ఉండదు, పని చేస్తేనే ఉంటుంది. మీ దగ్గర ప్రాజెక్ట్ ఎవరైనా ఇస్తేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. జాబ్ అనుకోండి ఎవ్రీ మంత్ ఇట్స్ రికరింగ్, అంటే ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది మీకు. ఫ్రీలాన్సింగ్ అంటే చేస్తేనే వస్తుంది, చేయకపోతే నో మనీ. ఓకే. ఇప్పుడు నేను ఏఐ జాబ్స్ అంటే వాయిస్ ఓవర్స్కి వాటికి కొన్నిసార్లు నేను అప్లై చేసేటప్పుడు అంటే బై డిఫాల్ట్ ఏవైనా ఫ్రీలాన్స్ వర్క్స్, మీరు ఇప్పుడు ఫ్రీలాన్స్ అన్నారు కదా, అట్లా వాయిసెస్ ఇవి చేయటం కోసం నేను అప్లై చేస్తున్నప్పుడు ఏఐ మాడ్యూల్స్కి రిమోట్ ఆర్ ఆన్ సైట్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. అసలు ఈ రిమోట్ అంటే ఏంటి సార్? సో యూజువల్లీ అండి దేర్ ఇస్ 3 kinds ఆఫ్ వర్క్ మోడ్ అంటారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్, ఆన్ సైట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కంప్లీట్గా రిమోట్. అంటే కంపెనీ యొక్క ల్యాప్టాప్ మీకు, కంపెనీకి అసెట్ మీకు ఇచ్చేస్తారు,
దానికి కావాల్సిన సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారు. సో, మీరు వర్క్ చేస్తారు. మీరు దాన్ని టీమ్‌తో అపాయింట్ చేసుకుంటారు. మీరు వర్క్ చేసిన మాడ్యూల్ ఏదైనా కూడా యాడ్ చేసుకుంటారు. హ్మ్. అంటే కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎప్పుడైనా క్లయింట్ నీడ్స్ యూ టు ప్రెజెంట్ ఇన్ ఆఫీస్, యూ నీడ్ టు గో టు ద ఆఫీస్. హైబ్రిడ్ అంటే వీక్లీ ఫర్ ష్యూర్ ఇన్ని డేస్ ఎళ్ళాలి. హ్మ్. అంటే 3 డేస్ ఎళ్ళాలి. 2 డేస్ యూ క్యాన్ వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఎవ్రీ డే 5 డేస్ ఇన్ ఎ వీక్ వి ఆర్ ఆన్ హావింగ్ సైట్. వర్క్ డే. పక్కా ఆఫీస్‌కి రావాలి. సో, దేర్ ఈస్ 3 మోడ్స్. రిమోట్ అంటే యూ క్యాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ ద కంపెనీస్ ల్యాప్‌టాప్ అండ్ కంపెనీ ఇచ్చిన అసెట్స్ కానీ, కంపెనీ ఇచ్చిన దానికి చేస్తారు. అది కాకుండా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే కంప్లీట్‌లీ యూ నీడ్ టు కమ్ టు ద ఆఫీస్ అండ్ యూ నీడ్ టు క్లాక్ ద అవర్స్ విచ్ కంపెనీ నీడ్స్. హ్మ్. హైబ్రిడ్ అంటే వీక్‌లో ఎన్ని డేస్ రావాలి, ఎన్ని డేస్ ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఫీజిబిలిటీ అంటే అటు వర్క్ ఫ్రమ్ హోమ్ అనలేం, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనలేం. ఆ ఫీజిబిలిటీ ఇవ్వడానికి హైబ్రిడ్ అని పెడతారు. సో, నౌ ఏ డేస్ కంపెనీస్ ఎక్కువ హైబ్రిడ్‌నే ప్రిఫర్ చేస్తుంది. సో దట్ కొన్ని ఐ మీన్ వీక్‌లో కొన్ని డేస్ ఆఫీస్‌కి రమ్మంటుంది. కొన్ని డేస్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. ఓకే. ఇందాక నేను అడిగిన ఇదే సాఫ్ట్‌వేర్ జాబ్స్, వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఈ రెండిని బ్యాలెన్స్ చేసుకోవటం ఎలా సార్? యూ ఆర్ ఆల్రెడీ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అండ్ దాన్ని బయటకొచ్చి దాన్ని డెవలప్ చేసే ప్రోగ్రామింగ్ కంపెనీతో ఉన్నారు. సో, మీకు తెలుస్తుంది వై, హౌ అని. చెప్పటం చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను చెప్పేస్తా. నేను చెప్పింది నేనది ఫాలో అవుతానో లేదో కూడా అది ఎంత కష్టమో అర్థమవుతది. ఇప్పుడు నేనేం చెప్తా, సింపుల్‌గా చెప్తా. ఏం చెప్తా? ఇంటి బయట దాకా ప్రొఫెషనల్ లైఫ్‌ని పెట్టుకోండి. ఇంటి లోపలికొచ్చిన తర్వాత యూ జస్ట్ ఫర్గెట్ అంటాం. ఈజ్ ఇట్ పాసిబుల్? లోపలికొచ్చిన తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌ని పక్కన పెట్టవటం పాసిబుల్ అవుతుంది ఇప్పుడున్న సినారియోలో? హ్మ్. పాజిబుల్ అవ్వదు. చెప్పడం చాలా ఈజీ. బట్ ఏంటంటే మ్యాక్స్ ట్రై చేయండి. ఎంత ట్రై చేయమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 5-6 కల్లా మీ వర్క్ అయిపోయిందనుకోండి. నేనింకా ఈ నైట్ లోపు నాకు ఏ ప్రాబ్లమ్ లేకుండా నైట్ లోపు నాకు మళ్ళీ ఆ వర్క్ నాకు రాకుండా మళ్ళీ దాని నుంచి ఏదైనా నేను ఆలోచించకుండా మాక్సిమం ట్రై అక్కడికక్కడే కట్ చేసుకొని యూ గో హోమ్. హ్మ్. యూ స్పెండ్ క్వాలిటీ లైఫ్. అగైన్ మళ్ళీ రేపొద్దున మీరు ఎప్పుడైతే ఇంటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారో అప్పుడు యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద వర్క్ విచ్ యూ నీడ్ టు డూ టుడే. చెప్పడం చాలా ఈజీ. ట్రై చేయండి. ట్రై చేయడం అంటే నేనేమంటున్నానంటే ఆ ఎఫెక్ట్ అనేది అక్కడ చూపించద్దు, ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపించద్దు. వై? బికాజ్ 2 ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు పర్సనల్ లైఫ్‌లో ఉన్న స్ట్రెస్ గాని ఏదైనా కూడా ప్రొఫెషనల్ లైఫ్‌లో చూసాను బెటర్ అవుట్‌పుట్ రాదు. అవును. ఇక్కడ ఉన్న స్ట్రెస్ ఇంట్లో చూపించామనుకోండి, ఆ పర్సనల్ లైఫ్ అనేది కూడా వేస్ట్ అయిపోద్ది. మీకు ఉండే 2-3 అవర్స్ కూడా యూ కాంట్ స్పెండ్ ఏ క్వాలిటీ టైమ్. బట్ ట్రై టు ఇది నాట్ హ్యావ్ ఎ ఓన్లీ జాబ్. ఐటీ అండి. ఎనీథింగ్, ఎనీథింగ్. బిజినెస్సా, ఎవ్రీబడి. ఐటీయా, నాన్ ఐటీ, ఎనీ కైండ్ హూ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైనా కూడా అది బిజినెస్ అవ్వనండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కూడా బయట మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. అవును. టు ఎర్న్ సంథింగ్ ఆర్ టు డూ సంథింగ్. దానికి మీ పర్సనల్ లైఫ్‌కి ఒక గ్యాప్ అనేది పెట్టుకుంటేనే యూజ్ అవుతది. బట్ అది పాసిబుల్ అవుద్దా లేదా అనేది ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటది. పాసిబుల్ చేసుకుండానికి ట్రై చేయండి అనే చెప్తాం. అయితే ఈ చాట్‌జీపీటీ, కాపీలాట్, బాడ్ ఈ టూల్స్ డెవలపర్స్‌కి సపోర్ట్ ఇస్తాయా? లేక జాబ్స్‌కి థ్రెట్ అవుతాయా? 2 అవుతాయి. 2. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్‌లో ఉన్నారు. ఆ! మీకు కోడింగ్ ఏదో ప్రాజెక్ట్ వచ్చింది. దాన్ని మీరు చాట్ జీపీటీని యూజ్ చేసో లేకపోతే క్యాప్యులేట్ యూజ్ చేసో ఏఐని ఇట్స్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఏఐ టూల్స్ చేసి మీరు వర్క్‌ని ఈజీ చేసుకోవచ్చు. హ్మ్. ఆ జాబ్ చేయాలంటే ఆ ఏఐతో రీప్లేస్ చేస్తున్నప్పుడు ఆ జాబ్‌లో ఉండే స్కోప్ కూడా తక్కువ ఉంటుంది. జాబ్ క్రియేట్ చేసేది తక్కువ ఉంటుంది. సో, ఒక ఫేజ్‌లో ఏంటంటే మీ జాబ్‌కి యూజ్ అవుతది ఏఐ. ఇంకో ఫేజ్ ఏంటంటే అదే జాబ్ ఎఫెక్ట్ చేసేది ఏఐ. 2 ఫేజెస్. ఒక ఓకే. 50% ఇది, 50% అది అనుకోండి. జాబ్‌లో ఉంటే ఏఐని యూజ్ చేసుకోండి. ఆ ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి కాబట్టి ఈ ఉన్న జాబ్‌కి ఏఐ ఎఫెక్ట్. ఉన్న జాబ్‌ని కాపాడుకోవడానికి ఏఐ హెల్ప్‌ఫుల్. ఏఐ నేర్చుకుంటే యూ ఆర్ ద లీడ్ వన్. లేకపోతే పక్కకెళ్ళిపోతాం. అది. ఆ ఏఐలో కూడా క్రియేట్ అయ్యే జాబ్స్ కూడా చాలా తక్కువ. యూజువల్‌గా ఇదివరకి మనకి క్రియేట్ అయ్యే టెక్ స్టాక్ క్రియేట్ అయ్యే జాబ్స్ ఎక్కువ. బట్ ఏఐ మీద క్రియేట్ అయ్యే జాబ్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఏఐని ట్రైన్ చేయాలంటే మనకి ఇంత టీమ్ అవసరం లేదు. హ్మ్. ఒక డెవలపర్ ఉంటే చాలు ఏఐని ట్రైన్ చేసేయొచ్చు. ఏఐని డెవలప్ చేసేయొచ్చు, ఏఐని ట్రైన్ చేయొచ్చు, ఏఐని అప్డేట్ చేయొచ్చు. బట్ ఆ ఏఐని రీప్లేస్ చేసిన వర్క్ ఉంటదా? దాని జాబ్స్ అన్నీ ఆగిపోయినాయి గదా! క్రియేట్ అవ్వవు గదా! ఇంకా. హుహు. ఏఐతో రీప్లేస్ చేసిన జాబ్స్ అన్నీ క్రియేట్ అవ్వవు. బట్ ఏఐని ట్రైన్ చేయడానికి జాబ్ ఉంటది. బట్ ఏఐతో రీప్లేస్ చేసిన జాబ్స్ అన్నీ పోతాయి. ఓకే. స్కిల్ ఇంపార్టెంట్ అంటారు. స్కిల్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో ఉన్న ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ అసలు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి. యూ ఆర్ క్యాపబుల్. మీకు అక్కడ ఆప్షన్స్ రానప్పుడు వాట్ యూ క్యాన్ డూ? మీరు చేసేది కూడా ఏం లేదు కదా! మీరు ఎవ్రీథింగ్ నేను చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నా. నాకు అన్నీ వచ్చు. నాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ వచ్చే ఆప్షన్స్ తగ్గిపోతే ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఓకే. సో, మీరు చేయాల్సిందేంటి? యూ షుడ్ బి రెడీ విత్ ఆల్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ఐ మీన్ టెక్ స్టాక్ అంతా ప్రాపర్‌గా పెట్టుకొని అప్‌డేటెడ్‌గా ఉండటం మీరు చేయగలిగేది. బట్ దానికి నేను యూజ్ చేసుకుంటానికి గాని, దానికి రిలేటెడ్ జాబ్స్ క్రియేట్ అవుతాం లేదనేది మీ చేతిలో ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా. ఫర్ ష్యూర్. ఇప్పుడు 1-2 ఇయర్స్ లేట్ అయిపోతే మీకు గ్యాప్ ఎందుకొచ్చింది?
ఆ గ్యాప్ వస్తే ఏం చేశారు, దానికి ప్రూఫ్స్ పెట్టమంటారు. జస్టిఫైడ్ రీజన్స్ అడుగుతారు. ఇదివరకు ఏంటంటే 5 years గ్యాప్ ఉన్నా కూడా జాబ్స్ వచ్చేసాయి. ఇప్పుడు 5 years కాదు, 1-2 years దాటితే జాబ్స్ రావడం చాలా కష్టం. అది మీరు ఫ్రెషర్గా బయటికి వెళ్ళి ఒక 6 months దాటిస్తేనే 6 months ఏం చేసాను అడుగుతున్నారు. ఓకే. వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ది 6 months ఆఫ్టర్ అకాడమిక్స్. మీ అకాడమిక్స్ మేలో అయిపోయింది లేదా జూన్లో అయిపోయింది, మీరు ఇప్పటిదాకా ఏం చేశారు, వాట్ యూ హ్యావ్ డన్. దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూపించాలి, ప్రాపర్ రీజన్స్ చూపించాలి, లేకపోతే అది నమ్మరు వాళ్ళు. ఓకే. ఇప్పుడు బీజీబీ చేసేది అదే కదా. ఇప్పుడు ఒక ఎంప్లాయీని మనం చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024 పాస్డ్ అవుట్, 2025 పాస్డ్ అవుట్, 24 నుంచి ఇప్పుడు దాకా ఏం చేసావు, 25 నుంచి ఒక 6 months వరకు అయితే ఏమనరు. 6 months దాటితే 6 months ఏం చేస్తాను అడుగుతారు. జాబ్ ట్రయల్స్ అంటే నువ్వు 6 months ట్రై చేస్తున్నావు కానీ నీకు జాబ్ రావట్లేదు అంటే సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ యూ అన్న ఆలోచన వస్తుంది కదా. అంటే నీకు స్టఫ్ లేదు కాబట్టి నీకు జాబ్స్ రావట్లేదు అన్న థాట్లోకి వెళ్ళిపోతారు. అట్లా అని చెప్పి 6 months నేను వేరే చేశానంటే దానికి ప్రూఫ్స్ అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ట్రైనింగ్ తీసుకున్నావు, ప్రూఫ్ ఏంటి, డూ యూ హ్యావ్ ఎనీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్. లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను రాశాను, డూ యూ హ్యావ్ ఎనీ హాల్ టికెట్ నెంబర్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్ యూ హ్యావ్ బిన్ అటెండెడ్ ఫర్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. సో 6 months మనం ఇదివరకు లేట్ చేసి ఏమనేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ కాంపిటీషన్కి పర్ఫెక్షన్గా ఉండే పర్ఫెక్ట్నెస్ కోరుకుంటున్నారు. ఎవరి దగ్గర అయితే ఈ గ్యాప్ ఉండకూడదు, ఈ గ్యాప్లో కూడా వాళ్ళు జస్టిఫైడ్గా ఏదైనా రీజన్స్ ప్రాపర్గా ఇచ్చి ఈ గ్యాప్ని వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేసుకున్నారని చెప్పి వాళ్ళకి నమ్మకం వస్తే కానీ మిమ్మల్ని కన్సిడర్ చేయరు. ఓకే. అయితే ఆటోమేషన్ వల్ల ఈ మాన్యువల్ జాబ్ అండ్ మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ ఏవైనా ఎఫెక్ట్ అవుతాయా? మాన్యువల్ టెస్టింగ్స్ ఎప్పుడు అవుట్డేట్ అయిపోయినాయండి నా అభిప్రాయం బట్టి. ఎందుకంటే ఏ జాబ్స్ దాన్ని కూడా కొట్టేసి క్యూఏ అండి, క్వాలిటీ అనలిస్ట్ అంటారు. క్వాలిటీ అనలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆటోమేషన్ టెస్టింగ్ ఆర్ ఎనీథింగ్ కైండ్. ఇప్పుడు టెస్టింగ్ టూల్స్ కూడా లేదా అండి? టెస్టింగ్ కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయినాయండి. ఎందుకంటే టెస్టింగ్ ఆల్మోస్ట్ మనం ఏఐ వీళ్ళందరినీ రీప్లేస్ చేసేస్తున్నాం. డివాప్స్ ఇవన్నీ చేస్తాయి, డివాప్స్ కానీ ఇవన్నీ ఇట్స్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్. ఎందుకంటే కొంత టెస్టింగ్ అనేది అక్కడే జరిగిపోతుంది. సో టెస్టింగ్కి సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సపరేట్గా పే చేయాల్సిన అవసరం కూడా ఉండట్లేదు ఇప్పుడున్న సినారియోలో. అందుకని మీకు టెస్టింగ్ మీద జాబ్స్ చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే ఒక 6 months నుంచి నేను టెస్టింగ్ మీద జాబ్స్ కూడా మేము చూడట్లే నా కంపెనీస్లో, నా క్లయింట్స్లో. ఎందుకంటే టెస్టింగ్ మీద అనేది అవుట్డేట్ అయిపోయినాయి. ఇదివరకు సెలీనియం ఆటోమేషన్ అనేది చాలా ట్రెండ్. ఇప్పుడు ఏంటంటే ఈజీ కూడా, ఒక టెస్టింగ్ జాబ్ చేయడం చాలా ఈజీ, రిపీటెడ్ వర్క్ అంతే, కొత్తగా మనం చేయాల్సింది కూడా ఏమి ఉండదు. బట్ టెస్టింగ్ మీద చేయాల్సిన జాబ్స్ కూడా ఆల్రెడీ మల్టిపుల్ స్కిల్ సెట్స్తో చేంజ్ చేసుకుంటున్నారు. సో సపరేట్ టెస్టింగ్ ఉంటే నో నీడ్. ఓకే. అయితే ఐటీ జాబ్స్లో టెక్నికల్ స్కిల్ ఎంతవరకు అవసరం అంటారు? టెక్నికల్ స్కిల్ ఉంటేనే ఐటీ జాబ్కి కావాల్సింది టెక్నికల్ స్కిల్. అంటే ఏ స్కిల్ సెట్స్ ఉన్నాయి నీకు, ఎలాంటి స్కిల్ సెట్స్ ఉన్నాయి, మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూస్తారు. ఆ మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉంటేనే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ జాబ్ ఆర్ ఎలిజిబుల్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పక్కా. అంటే యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే. నువ్వు మాట్లాడే ఆ లాంగ్వేజ్ ఎదుటోడికి అర్థం అవ్వాలి. సో మోస్ట్ కామన్ యూజబుల్ ఏంటి, ఇంగ్లీష్. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రాపర్ వేలో ఎట్లా యూజ్ చేయాలి. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నీకు ఆ ఆన్సర్ రాకపోతే హౌ యూ నీడ్ టు రెస్పాండ్ టు దట్ క్వశ్చన్. రాదు అని ఐ డోంట్ నో అని చెప్పలేం కదా. సమ్ కంటెంట్ ఉంటుంది, నేను ఇట్లా సారీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. దేర్ ఆర్ సమ్ స్క్రిప్ట్ అనుకోండి, ఒక కంటెంట్, అది ఎట్లా చెప్పాలి మనం. ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్లో వస్తాయి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ కానీ ఏదైనా కూడా దాని నుంచే మనం నేర్చుకోవాలి. అది ఇంపార్టెంటే, టెక్నికల్ ఇంపార్టెంట్. టెక్నికల్ నాలెడ్జ్ అని లేకపోతే అసలు ఐటీ జాబ్స్కి స్కోపే ఉండదు కదా ఓకే. వెళ్ళటానికి. ఇప్పుడు చాలామంది నేను చూస్తూ ఉంటాను సార్, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదు అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ కంపగుత్తుగా అక్కడి నుంచి రిక్రూట్మెంట్స్ అనేవి చేసేసుకుంటూ ఉంటారు. బల్క్ హైరింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 1 year సస్టైన్ అవ్వగలిగితే నీకు జాబ్ ఉంటుంది, లేకపోతే లేదు అనేది. అంటే వాళ్ళకి ఎప్పుడు థ్రెటనే అలా వెళ్ళిన వాళ్ళకి. ఇక్కడ నాకు విషయం ఏంటంటే, ఒక జాబ్కి వెళ్తున్నావు అంటే నువ్వు ఒక మల్టీనేషనల్ కంపెనీకి వచ్చింది కదా అని అందులోకి వెళ్ళడం మంచిదా, లేదు ఒక స్టార్ట్అప్తో స్టార్ట్ అవ్వడం మంచిదా? సో ఇప్పుడు ఇదివరకు వేరండి. ఇప్పుడు ఏంటంటే అసలు జాబ్ ఉంటేనే ఇట్స్ ఎనఫ్. మీరు అది స్టార్టప్ లేకపోతే మల్టీనేషనల్ లేకపోతే చాలా పెద్ద కంపెనీ, CMM లెవెల్ 3 కంపెనీయా 5 కంపెనీయా డజంట్ మ్యాటర్, జాబ్ ఉందా లేదా. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉన్నాయి మీ దగ్గర, 2 ఆఫర్స్ ఉన్నాయి. పెద్ద కంపెనీలో ఆఫర్స్ ఉన్నాయి, స్టార్టప్లో ఉన్నాయి. స్టార్టప్లో ఏంటంటే మీకు ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ వర్క్ నేర్చుకోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది స్టార్టప్లో. ఈ మల్టీనేషనల్స్లో కానీ పెద్ద కంపెనీస్ ఏంటంటే మీ వర్కే, ఇట్స్ లిమిటెడ్ టు యువర్ వర్క్, టు యువర్ జాబ్ నేచర్.
ఇప్పుడు స్టార్టప్ ఏంటంటే మీకు చాలా మల్టీ టాస్కింగ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అక్కడ. హ్మ్. సో మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు, చాలా టెక్నికల్గా చాలా తొందరగా మరి నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. సో అది కూడా మీ రిక్వైర్మెంట్ బట్టి, అంటే మీకు కూల్ జాబ్ ఉండాలి, ప్రశాంతమైన జాబ్ ఉండాలి అంటే ఐ మీన్ ఇన్ ఐటీ. సార్ ఐటీ జాబ్ అంటే ఎనీ జాబ్ ఈజ్ నాట్ అంటే స్ట్రెస్ లేని జాబ్ అంటే ఏమి ఉండదు, ఏ జాబ్లోనే స్ట్రెస్ ఉంటుంది. బట్ ఆ స్ట్రెస్లో కూడా లెస్ స్ట్రెస్ మోర్ స్ట్రెస్ అనుకుంటే తక్కువ ఉండేది ఏంటంటే పెద్ద కంపెనీలో తక్కువ ఉంటుంది, ఎందుకంటే నీ పని వరకు నేను చేసుకోమంటారు, వెళ్ళిపోమంటారు. స్టార్టప్లో ఏంటంటే అప్పుడప్పుడు గ్రో అవుతారు కాబట్టి వీ నీడ్ టు గివ్ 100% మోర్ దాన్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అక్కడ మనం పెట్టాలి, మన వర్క్ పెట్టాలి. సో దట్ అదేమైందంటే మీ ఫ్యూచర్కి బాగా హెల్ప్ అవుద్ది, ఎందుకంటే నాలెడ్జ్ చాలా ఫాస్ట్గా నేర్చుకోగలరు కాబట్టి తర్వాత మీరు కంపెనీ స్లైడ్ అవ్వాలన్నా కూడా మీకు అంత హార్డ్ అనిపించదు. కంపెనీ స్లైడ్ అయ్యేటప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూస్ వెళ్ళేటప్పుడు మీరు ఏది అడిగినా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. హ్మ్. సో డిపెండ్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే జాబ్ ఉంటే చాలు. ఇఫ్ యూ గాట్ ఎనీ జాబ్ జస్ట్ జాయిన్. అది స్టార్టప్పా, మల్టీనేషనలా, లేకపోతే ఏంటి ఏది చూడొద్దు. జాబ్ వచ్చింది అంటే యూ జాయిన్ అండ్ యూ డూ వర్క్, లెర్న్ వర్క్ ఓకే. ఫర్ యువర్ ఫ్యూచర్. నీకు ఉన్నాయి అంటే నీ సిచ్యువేషన్ బట్టి, అంటే నాకు వర్క్ బాగా నేర్చుకోవాలి, నేను ఐఎమ్ ఎంథూసియాస్టిక్ టు గెట్ మోర్ వర్క్ అండ్ టు డూ మోర్ వర్క్ అన్నప్పుడు యూ గో ఫర్ స్టార్టప్. నాకు పర్లేదు, నాకు జాబ్ ఉండాలి, కొంచెం లెస్ నా టైమింగ్స్ వరకు నాకు ఉంటే చాలండి, యూ గో ఫర్ ద బిగ్ కంపెనీస్, మల్టీనేషనల్ ఆర్ మిడ్ లెవెల్. ఇక్కడ మనం 3 టైప్ ఆఫ్ సాలరీస్ గురించి మాట్లాడుకుందాం సార్, పేమెంట్స్ గురించి. ఇప్పుడు స్టార్టప్‌లో వచ్చే పేమెంట్స్ ఎలా ఉంటాయి? అండ్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్‌లో ఒక చిన్న జాబ్‌తో స్టార్ట్ అయిన వాళ్ళకి, అంటే అప్పుడే ఫ్రెషర్‌కి ఎలా ఉంటాయి? మిడ్ లెవెల్ వాళ్ళకి ఎలా ఉంటాయి? హై ఎండ్ వాళ్ళకి ఎలా ఉంటాయి? అండ్ వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ నేను ఏంటంటే ఐటీ జాబ్లో 10,000తో చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎట్ ప్రెసెంట్ కూడా. 10Kతో వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, హ్మ్. నాకు తెలిసిన వాళ్ళు. 10 lakhs LPA, 10 lakhs per annum వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఆపర్చునిటీస్ యూ హ్యావ్. నీ ముందున్న ఆపర్చునిటీస్ బట్టి, నీకున్న టాలెంట్ బట్టి, నీకు దొరికిన ఆపర్చునిటీస్ నువ్వు ఎంత మంచిగా యూజ్ చేసుకున్న దాన్ని బట్టి నువ్వు ఎక్కడున్నావు అనేది డిసైడ్ అవుతుంది. సో కంపెనీస్లో కూడా ఏ కంపెనీ ఎంత ఇస్తుంది అనేది ఈ కేటగిరీ అని చెప్పలేమండి. ఇప్పుడు ఒక కంపెనీకి బడ్జెట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక కంపెనీకి బడ్జెట్ తక్కువ ఉండొచ్చు. సో బడ్జెట్ ఎక్కువ ఉన్న కంపెనీ ఎక్కువ శాలరీస్ ఇస్తుంది. బడ్జెట్ తక్కువ అంటే ఈ సాఫ్ట్వేర్ కానీ ఈ ప్రాజెక్ట్ కానీ బడ్జెట్ తక్కువ పెట్టుకున్న కంపెనీ తక్కువ ఇస్తుంది. ఓకే. స్టార్టప్స్ కానీ లేకపోతే చిన్న చిన్న కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వాళ్ళ దగ్గర ఆబ్వియస్గా బడ్జెట్ తక్కువ ఉంటుంది, హ్మ్. సో చాలా తక్కువ ఇస్తారు. ఎవరైతే ఆప్షన్స్ లేకుండా ఏదో ఒక జాబ్ ఉంటే చాలు, వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఏ శాలరీ ఇచ్చిన వెళ్ళిపోతారు. లేదు నేను నా మీద కాన్ఫిడెంట్ ఉన్నాను, నాకు ఈ శాలరీకి నేను వర్క్ చేయలేను, నేను బాగా వర్క్ చేయగలను అనుకుంటే ఆగుతారు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ నుంచే చాలా ఎక్కువ శాలరీ అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మీరు 7-8 lakhs 10 lakhs అడిగారు అనుకోండి, హ్మ్. నెక్స్ట్ కంపెనీకి మీరు 10 lakhs అబోవ్ శాలరీ తెచ్చుకోవాలి. 10 lakhs అబోవ్ శాలరీ ఉంటేనే వెళ్ళాలి. ఆ 10 నెక్స్ట్ కంపెనీకి నా 7-8 ఇవ్వగలను నీ ఎక్స్పీరియన్స్కి, నీ దానికి అని అన్నారు అనుకోండి, మీరు అటు కాకుండా అయిపోతారు, ఇటు కాకుండా అయిపోతారు. ఓకే. సో ఫస్ట్ నుంచే లాంగ్ జంప్స్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ కంపెనీ మీకు బడ్జెట్ ఇస్తుంది, హ్మ్. ఇదే కంపెనీ ఇట్లా బడ్జెట్ ఇచ్చే వేరే కంపెనీస్ మీకు దొరకాలంటే చాలా కష్టం. హ్మ్. దొరికినా కూడా ఈ బడ్జెట్ ఇవ్వకపోతే మీరు మీ ఆ శాలరీ నుంచి వెనక్కి రావాలి కదా, వస్తే ఆ నెక్స్ట్ కంపెనీ అడుగుద్ది కదా, మీరు ఫస్ట్ కంపెనీ అంత శాలరీకి పని చేశారు, సెకండ్ కంపెనీ ఇంకా తక్కువ పని చేశారు ఎందుకని అడుగుతుంది, మీ దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉండదు. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ నెగోషియేట్ చేయాలన్నా హెచ్ఆర్తో కానీ ఆ కంపెనీతో కానీ ప్రాపర్ అంటే మినిమం అమౌంట్తో నెగోషియేట్ చేయండి. నాకు 10 కావాలి, లేకపోతే ఇంత కావాలి, అంత కావాలి నెగోషియేట్ చేస్తే ఫ్యూచర్లో మీకు మీరే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఆ కంపెనీలో మీ స్కోప్ అయిపోయింది అనుకోండి, మీ యొక్క జాబ్ నేచర్ అయిపోయింది, ఇంకా కంపెనీలో ఇంకా యూ నాట్ సపోజ్ టు బీ హియర్ అన్నారు అనుకోండి, మీరు మారాలి కదా. తప్పనిసరిగా మారాలన్నప్పుడు ఈ బడ్జెట్తో వేరే కంపెనీస్ దొరకాలంటే చాలా కష్టం. చాలా మందిని చూసా, ఇప్పుడు 3-4 years వాళ్ళు అడిగే ప్యాకేజ్కి ఫస్ట్ వెళ్ళిపోతారు ఎట్లా ఒకట్లా. సడన్గా కంపెనీకి ప్రాబ్లం వచ్చి వాళ్ళు బయటకి వచ్చేయాలనుకోండి, అంతకన్నా తక్కువ శాలరీకే రావాలి, లేకపోతే వాళ్ళకి ఆప్షన్ లేదు. ఓకే. రావాలంటే అది మనసు ఒప్పదు, వచ్చినా కూడా వాళ్ళ కెరీర్కి ఇబ్బంది అయిపోద్ది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మినిమం అమౌంట్తో స్టార్ట్ చేయండి. హ్మ్. నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత ఐ మీన్ ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఒక 20% హైక్, 30% హైక్ అట్లా హైక్ పెట్టుకుని వెళ్ళండి. ఒకేసారి 100%, 200% హైక్ కావాలన్నా కూడా ఏదైనా కంపెనీ అప్పటికప్పుడు ఇచ్చింది అనుకోండి, ఆ కంపెనీలో ఏదన్నా నార్మల్గా అన్యూజువల్ థింగ్స్ జరిగి బయటికి పంపించేశారనుకోండి, మీకు తర్వాత జాబ్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడి నుంచి వేరే శాలరీ, ఎక్కువ శాలరీతో చేయాలి, నీకున్న శాలరీకి ఎక్కువ శాలరీ ఇచ్చే కంపెనీస్ దొరకవు నీకు, హ్మ్. దానికన్నా తక్కువ ఇచ్చే దొరుకుతాయి. ఆ తక్కువ ఇచ్చే దానిలో చేయాలి అంటే దాని తర్వాత నీకు ఫేస్ అయ్యే డిఫికల్టీస్ చాలా ఎక్కువ. అవును. సో ఏదైనా ఆలోచించి ముందుకెళ్ళాలి. మినిమం మినిమం. మీకు ఫస్ట్ జాబ్ ఉండటమే ఎక్కువ. హ్మ్. జాబ్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి. శాలరీ అనేది, నేను శాలరీ అనేది ముఖ్యం కాదనను, బట్ శాలరీ అనేది మినిమం,
జాబ్ ఉండేలా చూసుకోండి. దాంట్లో కూడా ఇంతే వస్తే నేను జాబ్ చేస్తానని ఉన్న ఆపర్చునిటీస్ వేస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే యూ టేక్ దట్. దానిలో వర్క్ చేసుకుంటే స్లైడ్ అవ్వండి. నేను దానికే చూస్తా. అంత ప్యాకేజ్‌గా నాకు కావాలి. నాకు ఏ ఆఫర్స్ వచ్చినా నేను రిజెక్ట్ చేస్తానంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఐడియా యాస్ పర్ మై విష్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.